హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉలవచారు. ఉలవచారు అంటే చాలామందికి చాలా పెద్ద ప్రాసెస్ అని భయపడిపోతూ ఉంటారు. అటువంటి వారికి రెడీమేడ్ ఉలవచారు అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు లాగించేద్దామని. మరి ఈ ఉలవచారుని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఉలవచారు ప్యాకెట్ అనమాట. మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అనమాట. మనకి దీని కాస్ట్ వచ్చేసి కూడా చాలా తక్కువలోనే ఉందన్నమాట. ఇప్పుడు ఈ ప్యాకెట్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను. చాలామంది ఇలా రెడీమేడ్ ప్యాకెట్లు తీసుకొచ్చేసి పోపు పెట్టుకోకుండానే డైరెక్ట్గా వేసుకొని తినేస్తారు. అంత రుచి అనిపించదు. కానీ ఇలా పోపు పెట్టుకొని మీరు ఉలవచారు అనేది తిన్నారంటే అస్సలు మర్చిపోరండి దాని రుచి అనేది. ఇప్పుడు ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఈ ఆవాలు చిటపట్లు ఆగిపోయిన తర్వాత ఎండుమిర్చి వచ్చి ఒక 2 కట్ చేసి వేసుకోండి. ఈ ఎండుమిర్చి ఆవాల్ని ఒకసారి ఇలా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు తుంచి వేసుకోండి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు గరిటె పెట్టి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఉలవచారు ప్యాకెట్ ఉంది కదండి, దీన్ని కట్ చేసుకొని ఈ ఉలవచారు మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. కొంచెం కొంచెంగా వేయండి, మొత్తం ఒక్కసారే కాకుండా ఇలా కొంచెం కొంచెంగా. మీకు ఒకేసారి మొత్తం కాయాలంటే మొత్తం కాచేసుకోవచ్చు, లేదా 2 సార్లు కాచుకోవాలంటే 2 సార్లు అయినా సరే ఈ ప్యాకెట్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా మొత్తం కూడా ఉలవచారు వేసిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసి ఆల్రెడీ నేను ముందుగానే చింతపండు అనేది చిన్న నిమ్మకాయ సాయంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఈ చింతపండు కూడా మనకి నానిపోయింది కదా, ఈ చింతపండు రసాన్ని తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మనకి ఇలాగే చిక్కగా కాకుండా ఇంకొంచెం పలచగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి మీరు కుక్ చేసేయండి. అప్పుడు మనకి ఉలవచారు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా చిక్కగా మనకి ఉలవచారు అనేది రెడీ అయిపోయింది కదా. ఈ ఉలవచారుని వేడి వేడి అన్నంలో వేసుకొని పైన కొంచెం మీగడ దట్టించి అలా కలుపుకొని 2-3 ముద్దలు తింటుంటే ఎన్ని పంచపక్ష పరమాన్నాలు మన ముందున్నా కానీ ఈ ఉలవచారు ముందు బలాదూరేనండి, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన మనం క్రీమ్ అనేది కొంచెం లైట్గా వేసుకుందాం. అదేనండి మీగడ. మనకి పాలపైన వచ్చే మీగడ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని నేను ఇలా మిక్సీ పట్టేస్తాను అనమాట. మీరు స్పూన్తో అయినా సరే బాగా బీట్ చేస్తే మనకి ఈ మీగడ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా వేసేసి క్రీమ్ని ఇప్పుడు మనం వడ్డించేసుకుందాం. అంతేనండి, ఉలవచారు రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.